మనము వింటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుడు సర్వ సృష్టిని కూడా 6 రోజుల్లో ఆయన కలుగు చేసి 6వ దినాన్ని జంతువులు సమస్తాన్ని వాటితో పాటు మానవుని కూడా ఆయన తన స్వహస్తాలతో రూపించాడు. మానవుని చేసి ఆదామును చేసి వారి నాసికా రంధ్రంలో జీవవాయువును ఊది ఆదామును ఏదేను తోటలో ఏలమని నిర్మించిన తర్వాత ఆయన వెళుతూ ఉన్నప్పుడు మరొక దినాన్ని దేవుడు ఆదామునకు సరైన సహాయమును చేయాలని ఆదామునకు గాఢ నిద్రను కలుగు చేశాడు. గాఢ నిద్రను కలుగు చేసి ప్రక్కటెముకను విరచి ఒక స్త్రీనిగా నిర్మించాడు దేవుడు. దేవుడు స్త్రీని నిర్మించేటప్పుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేశాడు. ఎందుకు గాఢ నిద్ర కలుగు చేశాడు అంటే, ఒకటి, ఆదాము ఏదేను వనంలో దేవుడు పెట్టిన తర్వాత వాటికి పేర్లు పెట్టమని చెప్పినప్పుడు వాటికి పేర్లు పెట్టాడు. ఒక జంతువుకు పెట్టిన పేరు మరో జంతువుకు పెట్టలేదు. ఒక చెట్టుకు పెట్టిన పేరు మరో చెట్టుకు పెట్టలేదు. ఆదాము చాలా తెలివైన వాడు అని బహుశా నేను అంటాను, ఆదామునకు కనుక గాఢ నిద్ర కలుగు చేయకపోతే ప్రక్కటెముకను తీసి ఒక స్త్రీని నిర్మించాలి అని అనుకుని చెప్తే ఆదాము అంటాడు, ఒకవేళ ప్రభువా నాకు కనుక భార్య అయితే ఇలా ఉండాలి, ఎలాగా ఆయనకి ఇష్టమైనట్లుగా భార్యను చేయమని ఒకవేళ అడుగుతాడేమో అని గాఢ నిద్ర కలుగు చేసేదేమో. ఎందుకంటే ఈనాడు కూడా చూడండి, వివాహ పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే ఆ యవనస్తులు భార్య ఎలా ఉండాలో అని కొన్ని కోరికలు ఉంటాయి కదా. భార్యకు పెద్ద జుట్టు ఉండాలి, ఎర్రగా ఉండాలి, ముగ్గు మీద సట్టు ఉండాలి, ఇలాగా ఏదో కోరికలు. ఏమంటే మేము జీవితాంతం కలిసి ఉంటామండి అని అంటారు. మీరు జీవితాంతం కలిసి ఉండాలంటే నువ్వు కోరుకున్నట్లు కాదు, దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఆదామునకు గాఢ నిద్రను కలుగు చేశాడు. అయితే ఆదాము అవ్వను తయారు చేసే నిర్మాణం అయితే వేరుగా ఉంటుందని మనము వాక్య భాగం ద్వారా సెలవిస్తా ఉన్నారు. ఆదామును చేసే నిర్మాణ క్రమం వేరు, అవ్వను చేసిన నిర్మాణ క్రమం వేరు. ఆదాముని దేవుడు మట్టి నుండి తయారు చేసి జీవవాయువును మొదగా జీవాత్మయు. అవ్వను తయారు చేసే పదార్థం వేరు. ఆదాము ప్రక్కటెముకను తీసి ఆ ప్రక్కటెముక నుంచి అవ్వను సృష్టించడం జరిగింది. రెండిటిలో ఏది గట్టి పదార్థం? మట్టి గట్టి పదార్థమా లేకుంటే ఎముక గట్టి పదార్థమా? చెప్పాలి అందరూ. ఎముక గట్టి పదార్థం కదా. అంటే ఆడవారు స్త్రీలు గట్టివారని అనుకోవచ్చు, కానీ ఏ రీతిలో ఆడవారు స్త్రీలు గట్టిగా వారిగా ఉండాలి అంటే, ఒక ఇంటిని కట్టడానికి గోడలు ఏ రీతిగా అయితే గట్టిగా ఉండి మనకు సెక్యూరిటీ ఇస్తాయో, స్త్రీ కూడా అదే రీతిలో కుటుంబాన్ని సంరక్షించడానికి గట్టిగా ఉండాలి. భర్తని పిల్లల్ని చూసుకోవడానికి, ఎట్టి కష్టం వచ్చినా కూడా వారిని అండగా వారికి ఉండడానికి, పిల్లల్ని ఏ రీతిగా కుటుంబంలో వారిని ముందుకు నడిపించాలో, సత్ప్రవర్తన కలిగి పిల్లలు ఎలా జీవించాలో తెలియజేయాలంటే ప్రముఖ పాత్ర స్త్రీగా గట్టిగా ఉండాలి ప్రతి విషయంలో అని వాక్య భాగం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నారు. సామెతల గ్రంథంలో ఈ విధంగా ఉంటుంది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు మూడురాలు తన ఇల్లు ఓడబెడుతుంది. కనుక దేవుడు ఎంత
పదార్థంతో అంటే ఎముకగా చేసిన ఆ స్త్రీ కుటుంబాన్ని, భర్తని, బిడ్డల్ని సంరక్షించుకోవడంలో చాలా బలమైనదిగా ఉండాలి అని వాక్య భాగం తెలియజేస్తూ ఉంది. మంచిదని గట్టిగా ఉంటే అంటే చూడండి, మట్టి గట్టిగా ఉంటుంది అంటారు కదా, గడ్డ తగిలినప్పుడు గట్టిగా ఉంటాయి. అయితే వర్షం వచ్చింది అనుకోండి, మట్టి ఏమైపోతుంది? గట్టిగా. పురుషులు కూడా కుటుంబ విషయాల్లో చాలా గట్టిగా కనబడతారు. వారి ఒక కన్నీటి చుక్క కాచింది అనుకోండి, ఆ మట్టి ఎలాగైతే మెత్తగా అయిపోతుందో పురుషుడు కూడా మెత్తగా అయిపోతాడు. మెత్తగా అయిపోయి పురుషులు గట్టిగా కనబడతారు కానీ వారు గట్టిగా, వారు మెత్తగా కుటుంబానికి సంరక్షణ. చూడండి, వారు బాధ్యతలను కూడా నెరవేరుస్తూ ఉంటారు. మంచిది. ప్రేమ కానివ్వండి, బిడ్డల మీద ప్రేమ కానివ్వండి, భర్తకు బాధ్యతలు కానివ్వండి, వీటన్నిటిని బట్టి ఆ కుటుంబము చక్కగా ఉండాలని ఆ బాధ్యతను భర్తలు తీసుకుంటారు. చూడండి, దేవుడు కుటుంబాన్ని ప్రారంభంలో కట్టాడు. దేవుడే కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. అయితే కుటుంబాన్ని పాడు చేయాలని అపవాది ప్రయత్నము చేస్తుంది. ఎందుకంటే దేవుడు కుటుంబాన్ని కట్టాడు కనుక దానిని పాడు చేయాలనే ఆలోచన అపవాదికి, కనుక అపవాది పాడు చేస్తాడు. కనుక అపవాదికి చోటు ఇవ్వకుండా కుటుంబంలో భార్య విధులున్నాయి, భర్త విధులున్నాయి. వీరిద్దరూ కూడా ఆ విధులను పాటించాలనుకోండి, ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే దేవుని మహిమాత్మకంగా ఉంటుంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబము దేవుని చిత్తంలో ఉండాలంటే ఖచ్చితంగా ఎవరు విధులను లేదా కట్టడలను వారు గైకొనుంటే ఆ కుటుంబము దేవుని చిత్తములో, దేవుని సన్నిధిలో నానాటికి వర్ధిల్లుతుంది. కనుక ఒకటి, కుటుంబము చక్కగా ఉండాలి, దేవుని చిత్తంలో ఉండాలంటే ఒకటి, భర్త విధులను మనము ఆలోచన చేస్తే ఒకటి, భర్త భార్యను ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి అంటే భర్త చూడండి, భర్త కొరకు తన పుట్టినిల్లుని, తను ప్రేమించే కుటుంబాన్ని, గ్రామాన్ని, సమస్తాన్ని విడిచి తనను కానీ ఊరికి భార్య ఒంటరిగా వచ్చేస్తుందని 20 సంవత్సరాలు పెరిగిన ప్రాంతాన్ని విడిచి, గ్రామాన్ని విడిచి, ఇక దేవుడు సిద్ధపరిచింది ఈ కుటుంబం అని ఆ భర్త వెనకాలే వస్తుంది. కనుక భర్త భార్యను ప్రేమించాలి. ఒకటి, తల్లిదండ్రులను గౌరవించాలి. వాక్యము మనకి చెప్తూ ఉంది, తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనును అని. హత్తుకొనును అంటే ప్రేమించటము అని.